లింగేశ్వరుడైనటువంటి జ్ఞానప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ మాసం 10 నుంచి 23 వరకు శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర అంగరంగ వైభవంగా ఎప్పుడు కనీవిని రీతిలోనటువంటి భక్త జన సందోహంతో అన్ని కార్యక్రమాలకు కూడా స్వామి అమ్మవారి ధ్వజారోహణం కావచ్చు, భక్త కన్నప్ప ధ్వజారోహణం కావచ్చు, అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మహాశివరాత్రి రోజు కావచ్చు, మరి రథోత్సవం కావచ్చు, తెప్పోత్సవం కావచ్చు, కళ్యాణోత్సవం కావచ్చు, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న స్వామి అమ్మవారి గిరి ప్రదర్శన కావచ్చు, అన్నిటికి కూడా మరి భక్తులు విశేషంగా అశేషంగా విచ్చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ యావత్ భక్త బృందానికి కూడా మరి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పూర్తి పర్యవేక్షణతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు, అదే రకంగా ఆలయ అధికారి బాపిరెడ్డి గారు కావచ్చు, వారి పాలక మండలి అధ్యక్షుడు సాయి, వారి మిత్ర బృందం కావచ్చు, అందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. ఈ రోజుతో మరి గిరిజనేషన్తో మరి 90% మహాశివరాత్రి బ్రహ్మోత్సవం, ఎల్లుండికి పల్లకి సేవతో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. ఏదైనా కానీ ఈ 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు జరుగుతున్నట్టు గిరి ప్రదక్షిణకి ఒక ప్రత్యేకత శ్రీకాళహస్తిలో ఏంటంటే వర్చువల్గా మరి గిరి ప్రదక్షిణ రోడ్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, మరి మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వచ్చినాక మరి 10 కోట్ల రూపాయలతో గిరి ప్రదక్షిణ రోడ్డుని కొత్తగా నిర్మించడం జరిగింది. మీరు చూశారు లేదో, మన వేడాం రూట్లో, రామాపురం రూట్లో అద్భుతమైనటువంటి రోడ్డుని నిర్మించడం జరిగింది. ఇవన్నీ పాతవి, ఇబ్బంది లేదు. కానీ కొత్తగా అదే రకంగా మళ్ళీ 20 కోట్ల రూపాయలతో శివం టు శివం రోడ్డును కూడా మరి ఆ రోజు ఆనం రామారెడ్డి గారు మంత్రి గారు రావడం జరిగింది. ఈ రోజు గిరి ప్రదర్శనకు గాను మరి ప్రముఖ సినీ నటి శ్రియా గారు రావడం జరిగింది. మరి అదే రకంగా అందరూ కూడా జరిగిన కార్యక్రమం అన్నీ కూడా దిగ్విజయంగా జరిగినాయని చెప్తారు. మరొక్కసారి మరి ఈ యొక్క మహాశివరాత్రి భక్త బృందం ఎవరైతే ఉన్నారో, సేవకులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే గాండ్ల కులస్తులు ఉన్నారో శ్రీకాళహస్తి నియోజకవర్గం, వారి ఆచారంగా పురాతనంగా వారు ఇక్కడ ఈ కొండమిట్ట దగ్గర ఉన్నటువంటి పాలడిపో పక్కన ఉన్నటువంటి మరి ఇది పురాతనమైన ఎప్పుడో 100 సంవత్సరాలుగా వారి కులస్తులు ఇక్కడ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేసుకొని మరి నీట్గా అందంగా సుందరంగా నిర్మించి స్వామి అమ్మవార్లు అటు పండుగలప్పుడు వస్తున్నటువంటి ఏదైతే మకర సంక్రాంతి 3వ రోజు కనుమ పండుగ రోజు స్వామి అమ్మవారు గిరి ప్రదర్శన చేస్తారు. ఆ రోజు ఇక్కడ స్వామి అమ్మవార్లు వస్తారు. అదే రకంగా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో ఒకరోజు ఈ రోజు గిరి ప్రదర్శన స్వామి అమ్మవార్లు వచ్చినప్పుడు ఇక్కడ ఈ మండపంలో విడిది దిగి స్వామి అమ్మవారికి ధూపదీప నైవేద్య హారతలు ఇచ్చి భక్త జన సందోహం అంతా కూడా వారి కమ్యూనిటీ, వాళ్ళ కులస్తులందరూ కూడా, గాండ్ల కులస్తులందరూ కూడా వస్తారు. మరి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 8వ రోజైన కొండ చుట్టూ కార్యక్రమం శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా కనీ విని ఎరగని రీతిలో లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేయడానికి అందరూ ఎంతో ఉత్సాహం చూపి ఆ స్వామి అమ్మవార్లతో కూడా వెళ్తూ నడుస్తూ ప్రతి ఒక్కరూ శివస్మరణం చేసుకుంటూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంది. ఈ శివరాత్రి మొత్తం ఆ వాయులింగేశ్వరుడే చేసుకున్నట్టుగా ఉంది. ఫస్ట్ రోజు చూస్తే అద్భుతంగా జనాలు ఫస్ట్ రోజు నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ లో ఏ ఆటంకం జరగకుండా ఆ శివుని ఆ వాయులింగేశ్వరుని చేసుకునే రూపంలో చూస్తూ ఉంటే కనివిని ఎరుగని రీతిలో ఉంది. శివరాత్రి రోజున 1,25,000 మంది దర్శనం చేసుకున్నారు. కనివిని ఎరిగిన చరిత్రలో ఇదే మొదటిసారి. అదేవిధంగా కొండ చుట్టూ కూడా ఎప్పుడు అసలు అందరూ ఆహో ఓ అంటారు. ఆ వాయులింగేశ్వరుని నామస్వరంతో, ఓం నమ శివాయ నామస్వరంతో నడుస్తూ ఈ 22 కిలోమీటర్ల ఆ గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా మొన్ననే మీకు తెలుసు 13వ తారీఖున వర్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. అది తెలుసుకొని జనమంతా కూడా ఎక్కడ ఏ ఆటంకం లేదని ఇంకా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇదంతా ఆ శివుడి లీల. ఓం నమ శివాయ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.